హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ వెంకీ సింధు. ఎట్లున్నారు ఫ్రెండ్స్? నేనైతే మస్తున్నా, మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఇలా వ్లాగ్ ఏంటనుకుంటే, మేమైతే సాంగ్ షూట్ రోజు రెస్టారెంట్కి పోయినాము బిర్యానీ తినడానికి. అందులో ఒక క్లిప్ కూడా తీసుకున్నాము. అండ్ ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక ఆడపడుచులు ఉన్నారు కాబట్టి కొంచెం ఎంజాయ్ చేసినాము. రెస్టారెంట్కు ఫుల్ సార్లు పోయినాం, కానీ ఇక కొంచెం మేము కలిపితే గట్టినే ఉంటుంది, ఎంజాయ్ చేస్తాం బాగా. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకుండా బాగా ఓవర్ అయిందనని. మేము ఎప్పుడైనా నార్మల్గా అట్నే ఉంటాము. కానీ ఇంకొకటి ఏంటంటే, ఆ రెస్టారెంట్ మెయిన్ రోడ్కి ఉండడం వల్ల కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది. కొంచెం వీడియో కూడా డల్ అనిపించింది. నాకైతే కొంచెం చీకటి ఉంది. అది అసలు మేము చూసుకోలేము. ఇంటికి వచ్చినాక నిన్న ఎడిటింగ్ అయితే కనబడ్డది. సో ఏమనుకోకండి. మళ్ళీ రెస్టారెంట్లో కూడా ఫ్యాన్స్ ఉండడం వల్ల వాయిస్ కరెక్ట్ రాలేదు, రీసౌండ్ వచ్చింది. ఇంతటితో అయితే వచ్చిన కాడికైతే వీడియో మంచిగా నచ్చింది. చూసి అయితే ఎంజాయ్ అయ్యింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. కృపాకర్ అన్న మేము బాగా పంచులేసిండు మమ్మల్ని అన్న పాపం. ఈ అశ్విని అంటే అశ్విని ఎప్పుడు పంచులు ఎత్తనే ఉంటుంది. నేను దొరికినా అంటే గంతే ఆమెకు. అట్లయితే ఎంజాయ్ చేసినాం. ఇక రెస్టారెంట్కి ఎప్పుడు పోలే అన్నట్టుగా ఫీల్ అయినాము మేము. సో అక్కడనైతే ఏమనుకోకండి, మేము కావాలని అట్లా వేసుకుంటాము. ఇంటికాడ ఉన్నా కూడా మేము అట్లే ఉంటాము. సో లేట్ చేయకుండా అయితే వీడియో వేసేయండి. మేమైతే ఇప్పుడు రెస్టారెంట్ కదా, మంచిగా తినడానికి వచ్చినాము. బిర్యానీ తింటాం మేము. అట్లనే షూట్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. బాగున్నది, భక్తి కూడా బాగున్నాయి. నా లంగా దొక్కుతాండు ఫ్రెండ్స్, అది కావాలని మీకు ఎత్తుతున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా రండి మాతోని, వీరికి రండి. ఎక్కువ జరగంట ఎక్కువ. ఇక మేమైతే ఎక్కినాం బటర్ఫ్లై. ఇవే తగ్గించుకుంటే మంచిది. నోరు ఉంటాంది ఫ్రెండ్స్, ఇది చూస్తే మాత్రం గురుకులు అంటాను. అంటే బిర్యానీ ఉండదు, ఉంటది. రెస్టారెంట్ అన్నాక బిర్యానీ ఉంటుందా? అయిపోవాలి ఇప్పుడే. బిర్యానీ తినే బాగా రాదు. ఇక రూపాయలన్నా అది ఒకసారి బిర్యానీ ఉంటేనే ఇది ఓపెన్ చేసి పెడతారు. బిర్యానీ కాదు, ఇప్పుడు ఇది క్లోజ్ చేసి పెట్టు కాదు, ఇది ఓపెనే ఉంది. క్లాస్ రూమ్ అనుకుంటారు, రావచ్చా? మేము లోపలికి కమింగ్ గోయింగ్. తర్వాత ఫస్ట్ అయితే ఇట్లా లోపలికి రా క్రికెట్ వస్తాను. ఓకే, లోపలికి వచ్చినాం. ఉంది, అన్ని ఉంది. ఇలా తీసుకెళ్ళా కూడా ఉన్నాయి. క్రికెట్ వస్తుంది. ఎక్కడికి పోయినా వదిలేవా? క్రికెట్ అంటే మాకు ప్రాణం. పొద్దున్నే లేచి మ్యాచ్ అయిపోతే నైట్ చూడకుండా హైలైట్స్ చూస్తాం. ఓవర్ యాక్షన్ చేయకరా. ఒకసారి వచ్చే
ఓపెన్ చేసుకుని వద్దాం. డిస్కషన్ చేస్తాండ్రు. నువ్వు ఏదనుకుంటా ఇగో ఫస్ట్ గేట్ ఉంది, అది ఉన్నది కదా ఇండోర్ పూసి చేద్దాం, ఇద్దరం ఎంటర్ అవుతాం. వచ్చిన తర్వాత అవసరం ఇక్కడ బిర్యానీ తీసుకొచ్చి ఆర్డర్ అవుతుంది. ఆయన ఒకసారి సర్వీస్ తీసుకుంటే తీసుకున్నా, లేకపోతే డైరెక్ట్ తినే తీసుకున్నాం. ఓకే హీరో. ఓకే సార్, ఓకేనా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. చెప్పా నాకు అంతసేపు ఆర్డర్ చెప్పా, ఆయన ఏదో ఒకటి తెస్తాడు. నువ్వు బందే తీసుకుంటుండే. ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. చేతి కడుక్కోరా మీరు, అట్లా తింటారా? అబ్బా అంతా తిరిగి వచ్చినాం. చేతి కడగలే కదా. ప్లీజ్ ప్లీజ్ నాన్న పోయి కడుక్కుండా, ఇంకోసారి అన్న ప్లీజ్ నాన్న పోయి కడుక్కుండా. సరే నేనే తింటాను, తినాలి. తినా వేసే లోపలికి వెళ్ళి చేతి కడుక్కోవాలి. ఫస్ట్ చేతి కడుక్కుండా ఇస్తారా? నేను ఇస్తాను ఇట్లా అంటే ఫింగర్ బోల్స్ ఆ సిస్టమ్ ఇక్కడ లేదు. ఏళ్ళ బోల్స్, ఏళ్ళ బోల్స్, ఆ సిస్టమ్ ఇక్కడ లేదు. ఫింగర్ బోల్సా? చూస్తున్నా అలా ఇట్లా తీసుకురా, అలా ఇట్లా తీసుకురా. అంతే మరి. వాళ్ళు గిన్నెల నీళ్ళు పోసి ఇస్తారా అంటారు. మరి కడుపు గిన్నెలు ఎట్లా కడుపు పిట్ట తీసుకుంటే లెమన్ లెమన్ నిమ్మకాయ ఇట్లా విండుకుంటా విండుకుంటాను అయితే. అయ్యో తినవా అది? అయ్యో కృపగారు ఇగో కొద్దిగా ఉన్నది. నాకే ఫుల్ అయింది, ఫుల్ అయింది ఆల్రెడీ. ఇంకా కొంచెం ఆఫ్ తిను, ఫుల్ అయితే నాకు తిను. ఇగో ఇగో చల్ల మామ చల్ల అంటే వేస్ట్ చేస్తే ఏమంటుంది? బాతులు కాదు కట్టండి. పడుకోవద్దా? బాబాయ్ అన్న మీ వైఫ్ లేదేమో ఇంటికాడ? మా వైఫ్ ఇంటికాడనే ఉన్నాడు. లేదు ఇంటికాడ లేదు, నా పక్కకే ఉన్నాడు. మరి ఇంటికాడ ఉన్నదండి. ఇంటికాడ మరి ఇంకెవరు ఇంటికే లేదు పట్టుకుంటాను. లాస్ట్ ఆ ముక్క దేవుంటా, ఆ ముక్క దేవుంటా ముక్క గిరా నరసింహ సంకెట్టినవా, నరసింహ సంకెట్టినవా ముక్క తినద్దు. తినద్దు. లాస్ట్ కు మంచిగా ఆస్వాదిస్తాడు తింటాం అంతే. ఓన్లీ రైస్. ఎక్కత్తాంది అంతా ఎక్కడ కనబడతలేదు. అది ఇక్కడ అయితే ఈ క్లాస్ నీలా? అయ్యో ఇది బరువు ఉంది, ఇలా ఏమో నీళ్ళు ఉన్నాయి అనుకున్నా. ఏం లేదు. ఏమి ఉన్నాయి మీది? అబ్బా మనకి రెండుసార్లు ఇచ్చి రెండుసార్లు అయ్యో ఇవి ఆగు అన్నీ ఇల్లు నీళ్ళకు మిందేస్తే గట్టిన పడుతుంది. లేదని అరే ఇవి ఉన్నాయి కానీ ఇవి చల్లగా ఉన్నాయి. ఎలా పోతా? అయ్యో ఇంకా లేవా? కావాలి సగం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇలా నీళ్ళున్నాయి కానీ ఇటు పోతే వీడి వరకు లేదు కదా. ఫ్రెండ్స్ అంతా నాటకాలే. ఏది మన బ్రహ్మంగా నడకం. లేదు చాలు చాలు శ్రీవారు ఆపండి సార్. శ్రీవారా వెంకటేష్ గారు మోసపోకునే. మా బావ మోసపోయినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోసాలను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ నాకు ఎందుకు పానంలో పానం పానం లేదట. పట్టుకోండి ఎగడతారండి ఇట్లా రాలేదు. చూసినావా? ఒక స్వరం వచ్చింది ఇప్పుడు. అరిగింది తిన్నది నాకైతే బేగ వేస్తారు. వెళ్ళి బేగులు తీసిన పేగులా పేగులు ఎడికి రావాలి తింటే పేగులు. అయ్యో థమ్స్ అప్ అవుతారు. ఉందా ఫింగర్ బోర్డ్ ఉందా? పడకరా సిస్టమ్ ఉందంట. అవి మొన్న లేదు. ఉంది ఎప్పటిదా?
అంటే నాకు తెలుసు అని తెలుసు. గిన్నెల వాటర్ రోజు తీసుకొస్తారు అలా చేయగలుగుకోవాలి. చెయ్యి కాదు, ఫింగర్ బౌల్. లేదురా కొత్త పెట్టినది ఫింగర్ బౌల్ అంటే ఫింగర్స్ మాత్రమే కడగాలి. చేతి బౌల్స్ అది చేతి బౌల్స్, హ్యాండ్ బౌల్ నువ్వు గట్లనే కాదు, ఓన్లీ గిద్దే కాదు. ఎందుకంటే నాకు ఏమంటే ఏళ్ళ మందం అంటే లేదు మొత్తం అండి. అవి తెచ్చినాక లెమన్ వాటర్ మీరు సంసాబ్ తాగుతారా? తాగంటే మాత్రం నష్టపోతారు, నేను తాగుతా. దుబాయ్ అయితే తాగులే. పైకా మీదిగా ఇంకో ఫ్లోర్ ఉందా? ఏదో తీసుకున్నాం. అయితే నీళ్ళు తాగు. నీళ్ళు తాగంటారా? ప్రపంచం మునిగిపోయినా మంచిగా వీడు మాత్రం తింటాడు కదా. అరే బుక్క పోతుంది, ఒక్క నిమిషం ముక్క తిరిగిపోతారా? తెల్లడుదా ఇది ఒక్క బిర్యానీ ఒకటే ఎక్కువ కాదు, ఒకటే అంటే ఒకటే. విషయం తెలుసా, ఇంకొక 2 నిమిషాలు అయితే మళ్ళీ ఒక బిర్యానీ తింటున్నాడు. మళ్ళా అక్కడైతే ఆడికి ఫుల్ అయింది బాగా టైట్ అయిపోయింది. అంతేనా? పోయినాక వండుడే కదా ఎడిటింగ్ ఉంది. కరుక్కునేది అంటే చేతులు అన్ని డబల్ మీద ఇస్తున్నాను. వీడు తినేటప్పుడు చేయాలి కడుకునే అలవాటు లేదు, కానీ తిన్న తర్వాత కడుకునే అలవాటు ఉంది అంతే. చేయి అడుగుతలేదు. కడిగినావా లేదా? ఏంటిది? చెయ్యి కూలింగ్ ఏం తాగుతారు? ఏంటిది? మీకే థమ్స్అప్లు కాదు, లేదు నువ్వు తెల్లది అన్నమాట. అడుగుతావు తెల్లది ఉన్నదని అడుగు. ఇంకా గ్లాస్లో పోసుకొస్తా అయిపోయినా కప్ కప్ తుడుచుకోరా, ముక్కు తుడుచుకో. ఇప్పుడు ఎందుకంటే ఏంటి పోవాలి? థమ్స్అప్ పోవాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏమైంది? జాగ్రత్త మరి ఎక్కేస్తుంది బైక్. మళ్ళీ ఎక్కడుతుందా? ఆ ముక్కు వరకు లేకపోతే ఇక బ్యాగ్లో నేర్చుకుని చట్టుకోమంటారు. ఎంత తాగుతారు? బీర్ తాగుతారా? అంతేనా? కింగ్ ఫిషర్ దొరికాయా? దొరికాయి.